నమస్కారం అన్నగారు. మూడు సార్లు ఎమ్మెల్యే కుల ఓట్లతో ఏమీ చించలేదు. సడన్గా ఏంటి ఈ 6 monthsలో అన్ని కోరికలు నెరవేర్చేశారు? నియోజకవర్గమే దీవిస్తోందట. ఏంటి మ్యాటర్? ఎలక్షన్స్ వస్తున్నాయనా? కాదు మేడం, ప్రజలకు ఏదైనా నేను పార్టీకి మంచి పేరు తేవాలని. ఇదిగో నా చేత బూతులు మాట్లాడించుకో. చెప్తావా లేదా? నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న కుర్రాళ్ళతో కలిసి ఎవరు? అదిగో అక్కడున్నాడే వాడా? అయ్యయ్యో వాడు కక్కుసు చచ్చ పనుడు మేడం, ఊరికే తోడుకు తీసుకొచ్చాను. ఇది సాగు భూమి కదా, ఏదో బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. రూల్ నంబర్ 43C ప్రకారం తప్పు కదా. మీ కక్కూస్, సారీ మీ అసిస్టెంట్ని పిలవండి. పెంచులయ్యా, అన్నగారు వనితతో మాత్రం అబద్ధాలు ఆడొద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏంటయ్యా ఇది? ఆయన పర్మిషన్ ఏం అక్కర్లేదు, నువ్వు చెప్పు. ఎస్ మేడం, రూల్ నెంబర్ 43C ప్రకారం తప్పే. బట్ అకార్డింగ్ టు 44E ఇది సాగు భూమి కాదని తహసీల్దార్ సర్టిఫై చేస్తే అక్కడ బిల్డింగ్ కట్టచ్చు. సర్టిఫికెట్స్ అన్ని వెనకాల అటాచ్ చేశాను. ఏం బిల్డింగ్ కడుతున్నారు? బినామీ పేరున డెంటల్ కాలేజా? కాదు మేడం, చుట్టూ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల ఆ ఏరియాలో క్యాన్సర్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఫ్రీగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కడుతున్నాం. ఫ్రీగా? ఎవరీనా? ఈయన కాదు మేడం, యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా అప్లై చేసి శాంక్షన్ కూడా అయింది. అది మాత్రమే కాదు, ఈసారి పెంచులయ్య గారు ఎమ్మెల్యేగా వస్తే మా ఫ్యూచర్ ప్లాన్స్ గ్రాఫ్ చూడండి. డెవలప్మెంట్ కంపారిజన్ ఫర్ ది లాస్ట్ 20 years, జీడిపి గ్రోత్ కంపేర్ టు అదర్ కాన్స్టిట్యుయెన్సీస్. తమరేం చదువుకున్నారు? అయ్యో పెద్దగా ఏం చదువుకోలేదు. నువ్వు నోర్మై చెప్పు. ఎంటెక్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ ఆఫ్ కోర్స్ అగ్రికల్చర్. రాజకీయాల్లోకా? నేర్చుకుంటున్నా మేడం. ఓకే, ఆయనకు నువ్వు అక్కర్లేదు. మా పిఆర్ టీంలో జాయిన్ అయిపో. సారీ మేడం, నేను నా పెంచులయ్య గారిని వదిలేసి ఎక్కడికి రాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బీన్ అ ప్లెజర్ మీటింగ్ యూ. అన్నగారు, మీ దర్శన భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం. నా నరాల్లో వెన్నెముక కొట్టుకుంటోంది, జిమ్మంటోంది. మీకు మీరే సాటి.